క్యాలెండర్లో ఏదైనా ఒక రోజును తీసుకోండి, దాని వెనక సంఘర్షణ, సంస్కరణ, విశ్వాసం ఇలాంటివి ఎన్నో కథలు దాగి ఉంటాయని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఏప్రిల్ 17 అనే ఒక్క తేదీని తీసుకుని దానిలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన చారిత్రక పొరలను ఒక్కొక్కటిగా విప్పుదాం. అసలు ఒక సాధారణ రోజుకి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటి? ఏప్రిల్ 17వ తేదీన జరిగిన సంఘటనలను చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం మనకే దొరుకుతుంది. సరే, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా మనం తొలితరం చర్చ్ రోజులకి వెళ్దాం. ఆ రోజుల్లో కొన్నిసార్లు మాటలతో జరిగే చర్చలు నిజమైన యుద్ధాల కన్నా ప్రమాదకరంగా ఉండేవి. ఇప్పుడు మనం 2వ శతాబ్దంలో ఉన్నాం. అప్పట్లో 11వ పోపైన సెయింట్ అనీసెటస్ ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొన్నారు. సెయింట్ పాలికాప్తో ఆయన చేసిన చర్చను ఈస్టర్ వివాదం అంటారు. ఇది కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ గురించిన వాదన కాదు, ఇది విశ్వాసం మరియు సంప్రదాయం యొక్క మూలాలకు సంబంధించిన విషయం. అసలు ఈ గొడవేంటంటే, ఒక వర్గం వాళ్లని క్వాట్రోడెసిమన్లు అనేవాళ్లు ఈస్టర్ను యూదుల పాజ్ ఓవర్ పండుగ రోజే, అంటే నీసాన్ 14న జరుపుకోవాలి అనేవారు. వారమేదైనా పర్లేదు అనేవారు. కాని ఇంకోవైపు రోమన్లేమన్నారంటే, కాదు, పునరుత్థానం జరిగింది ఆదివారం కాబట్టి నీసాన్ 14 తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్ జరుపుకోవాలి అని. చూశారా, ఇది సంప్రదాయానికి, వారపు ఆచారానికి మధ్య జరిగిన ఒక పెద్ద చర్చ అన్నమాట. సరే, ఒకవైపు ఇలాంటి మేధోపరమైన చర్చలు జరుగుతుంటే, కొన్ని శతాబ్దాల తర్వాత అదే ఏప్రిల్ 17న ఇంకొక చోట చాలా దారుణమైన హింస జరిగింది. ఇది చాలా పెద్ద మార్పు కదా. 52. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, దీని వెనుక ఒక విషాద గాథ ఉంది. ఎంతోమంది ప్రాణత్యాగానికి ఇది ఒక గుర్తు. ఈ 52 మంది ఎవరంటే, స్కాట్లాండ్లో సెయింట్ డొనోన్, ఆయనతో పాటు ఉన్న 52 మంది సన్యాసులు. క్రీస్తు శకం 617 ఏప్రిల్ 17న వాళ్లు ఈస్టర్ జాగరణ చేసుకుంటున్న టైంలో వాళ్లపై దాడి చేసి చంపేశారు. ఒకసారి ఆలోచించండి, ఒకే తేదీ ఏప్రిల్ 17. ఒకచోట ఈస్టర్ ఎప్పుడు జరుపుకోవాలి అని చర్చిస్తుంటే, మరోచోట అదే ఈస్టర్ వేడుకల్లో ప్రాణాలు కోల్పోయారు. సరే, ఇప్పుడు కథలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. బయటనుంచి వచ్చే ప్రమాదాల నుంచి చర్చ్ లోపలే పుట్టిన ఒక పెద్ద సంస్కరణ ఉద్యమం వైపు మన దృష్టిని మారుద్దాం. సిస్టర్షియన్ ఆర్డర్. ఇది ఒక రకంగా ఒక విప్లవం లాంటిది. ఇది ఎలా మొదలైందంటే, ముందు అసంతృప్తి. కొందరు సన్యాసులకి బెనెడిక్టైన్ జీవన విధానం మరీ తేలికైపోయింది అనిపించింది. దాంతో వాళ్లు మరింత కఠినమైన, నిజమైన సన్యాస జీవితం కోసం ఒక కొత్త సమాజాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని అందర్నీ ఏకం చేయడానికి సెయింట్ స్టీఫెన్ హార్డింగ్ ఒక కొత్త రాజ్యాంగం లాంటిది రాశారన్నమాట. అదే ఒక కొత్త దారిని చూపించింది. ఇప్పుడు ఈ మొత్తం ఉద్యమానికి గుండెకాయ లాంటిది ఒకటుంది. అదే కార్టా కరీటాటిస్, అంటే దాతృత్వ చార్టర్. దీనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇది కేవలం కొన్ని రూల్స్ బుక్ కాదు, ఇది ఒక అద్భుతమైన బ్యాలెన్స్ని క్రియేట్ చేసింది. పైన కేంద్ర అధికారం ఉంటుంది, కాని కింద ప్రతి మఠానికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఒక్క పత్రమే సిస్టర్షియన్ ఆర్డర్ను చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆర్డర్లలో ఒకటిగా నిలబెట్టింది. అయితే ఏప్రిల్ 17 కథ కేవలం యూరోప్కి మాత్రమే సంబంధించింది కాదు, ఇది ప్రపంచమంతా వ్యాపించింది. ఒకే రోజు ప్రపంచంలోని వేర్వేరు మూలల్లో ఎంత భిన్నంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 17న ఎంత వైవిధ్యముందో చూడండి, నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఉదాహరణకి, కెనడాలో సెయింట్గా మారిన మొట్టమొదటి స్థానిక అమెరికన్ సెయింట్ క్యాటరీ టెకాక్వితాను గుర్తుచేసుకుంటారు. అదే రోజున వేల మైళ్ల దూరంలో ఉన్న పర్షియాలో, అంటే ఇప్పటి ఇరాన్లో, రాజు 2వ సాపోర్ కింద చంపబడ్డ బిషప్ సెయింట్ సిమియన్ బార్సబేను స్మరించుకుంటారు. చూసారా, ఒకే తేదీ, కాని ఖండాలు వేరు, కథలు వేరు. ఇప్పటివరకు మనం చాలా విషయాలు చూసాం, కాని ఇప్పుడు ఏప్రిల్ 17 అర్థాన్నే పూర్తిగా మార్చేయగల ఒక చివరి, అత్యంత ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ఇది మనం ఊహించి ఉండము. సరే, ఇక్కడే అసలు విషయముంది. ఈస్టర్ అనేది ఒక స్థిరమైన పండుగ కాదు. దాని తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఏప్రిల్ 17వ తేదీ పవిత్ర వారంలో, అంటే ఈస్టర్కు ముందు వచ్చే ఆ ముఖ్యమైన వారంలో వస్తుంది. అలాంటప్పుడు ఆ రోజున వేరే ఏ సెయింట్ పండుగనూ జరపరు, ఎందుకంటే ఆ వారం మొత్తం ప్రాముఖ్యత వేరే ఉంటుంది. ఉదాహరణకు, యేసుక్రీస్తు చివరి భోజనాన్ని గుర్తుచేసుకోవడం లాంటివి.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉదాహరణకు 2025లో చూడండి. ఆ సంవత్సరము ఏప్రిల్ 17 మాండే థర్స్డేగా వస్తోంది. ఆ రోజు క్రైస్తవ ప్రపంచం మొత్తం సెయింట్ డొనాన్ గురించి కానీ పోప్ అనిసెటస్ గురించి కానీ ఆలోచించదు. వాళ్ల దృష్టి అంతా యేసుక్రీస్తు చివరి భోజనం మీద ఉంటుంది. చూడండి, ఒక రోజు యొక్క ప్రాముఖ్యత ఎంత తేలికగా మారిపోతుందో. కాబట్టి మనం చూసినట్టుగా ఏప్రిల్ 17 అనేది కేవలం క్యాలెండర్లో ఒక ఘడి కాదు. అది చర్చలకు, త్యాగాలకు, సంస్కరణలకు, ప్రపంచవ్యాప్త కథలకు ఒక కూడలి. ఇదంతా మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. మన క్యాలెండర్లో ప్రతిరోజు వెనుక కూడా ఇలాంటి లోతైన కథలు దాగి ఉంటే మనమింకా ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఆలోచించండి, మీ క్యాలెండర్ ఎలాంటి కథల్ని దాచిపెట్టిందో.